శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, చవితి తిథి రాత్రి 9 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి పంచమి. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి శుభం యోగం. భవకరణం ఉదయం 8 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం. ఇక నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 42 నిమిషాల నుండి 11 గంటల 33 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సంకటహర చతుర్థి ఈనాడు. అట్లాగే అనురాధ కార్తె కూడా ప్రారంభం. సమస్త సంకటాలను దూరం చేసి సమస్త మంగళాలను మనకి అనుగ్రహించేటటువంటి మహాగణపతి పర్వంగా చెప్పబడేటటువంటి సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి ఈనాడు. ఈ సంకటహర చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం అని మనకి కల్పనలో ప్రత్యేకంగా ఉన్నది. అటువంటి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సమస్త విధాలైనటువంటి సంకటాలు, గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోయి, రుణబాధలు, శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించకపోయినా ఈనాడు గణపతికి ఇతోధికంగా గనక అర్చన చేసినట్లయితే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. ఎలా చేయాలి అన్నారు. మనకి ఆగమశాస్త్రంలో కనుక చూచినట్లయితే గణపతిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం చెప్పారు. ఏమిటా సమయం అంటే ప్రభాతేవా ప్రదోషేవా ప్రపూజయేత్ గణనాయక అని చెప్పారు. గణపతి ఆరాధన కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏ పనిని ప్రారంభించాలన్నా కూడా గణపతి ఆరాధన మనం ముందుగా చేస్తాం. కానీ గణపతి అనుగ్రహాన్ని పొందడం కోసం మనం విశేషంగా ఆరాధించాలి. మోక్షాన్ని పొందడం కోసం, శుభాన్ని పొందడం కోసం చేయాలి అంటే మాత్రం ప్రభాతేవా ప్రదోషేవా అంటే తెల్లవారుజామున లేదా సాయంకాలం అస్తమయమయ్యేటటువంటి సమయంలో ప్రపూజయేత్ గణనాయకం. ఆ సమయంలో కనుక గణపతికి అర్చన చేసినట్లయితే సమస్త శుభాలను, కోరినటువంటి కోరికలను కూడా మనం సిద్ధింపజేసుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత, ఆహ్నికం పూర్తయిన తర్వాత గణపతి పూజను విశేషంగా చేయాలి. అయితే గణపతి పూజకు ఏం ఉపయోగించాలి అంటే పుష్పజాతి తెచ్చి పూజలే లేకున్నా గరిక పూజ మెచ్చు ఘనదైవం ఇవ్వడన్నారు. అంటే ఎటువంటి పూల జాతి కోసం, అనేక రకాల పూల కోసం మనం అన్వేషించేటటువంటి పని లేకుండా మనం ముంగిట దొరికేటటువంటి గరికను తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెడితే చాలు, సుప్రసన్నుడై కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి భక్త సులభుడు గణపతి. 4 గరిక పీచులు వేస్తే చాలు శుభాలను ప్రసాదిస్తాడు. కుడుములు పెడితే చాలు మన ఇడుములు నెరవేరుస్తాడు. ఉండ్రాళ్ళు పెడితే చాలు గండాలన్నింటినీ హరిస్తాడు. అటువంటి గణపతిని ఉదయం పూట ఆరాధన చేసిన తర్వాత ప్రదోషకాలంలో మళ్ళీ ఇతోధికంగా అర్చన చేయాలి అని చెప్పారు. ఈ అర్చనలో ఖచ్చితంగా గణపతికి సింధూరం ఉపయోగించాలి అని చెప్పారు. దీనికి ఆగమశాస్త్రంలో చాలా విశిష్టత కూడా చెప్పారు. గణపతి ఆరాధనలో కపి ఆరాధన అంటే హనుమంతుడి ఆరాధనలో ఎట్లయితే మనం సింధూరాన్ని ఉపయోగిస్తామో గణపతి ఆరాధనలో కూడా అట్లా సింధూరాన్ని ఉపయోగించమని శాస్త్రంలో చెప్పారు. అందులో మంగళవారం నాడు సంకటహర చతుర్థి రావటం చాలా విశేషం అని మనకి శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కనుక ఈ భౌమవారం అంటే మంగళవారం నాడు ఈ సంకటహర చతుర్థి పర్వదినం నాడు అందరూ కూడా గణపతి ఆరాధన చేసి సమస్త శుభాలను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని పొందాలని ఆశిస్తూ మహాగణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే నేడు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, అంతేకాక
ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్థి, అందున బహుళ చతుర్థి కాబట్టి సంకష్టహర చతుర్థి, మంగళవారం, ఆర్ద్ర నక్షత్రం. ఇక నేటి విశేషం సంకష్టహర చతుర్థి. దీంతోపాటు అనురాధ కార్తె ప్రారంభం మధ్యాహ్నం 2:03 ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, మిథునంలో చంద్రుడున్నాడు, కర్కాటకంలో కుజుడుంటే కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధులుంటే, ధనుస్సులో శుక్రుడుంటే, కుంభంలో శని, అలాగే మీనంలో రాహువు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే చేయవలసి ఉంటుంది. అసూయ, తాత్కాలికమైనటువంటి ద్వేషము ఉన్నటువంటి వారు అడుగడుగున అభ్యంతరాల్ని సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ద్వారా ఇబ్బందులకి గురి కాబోతున్నామనే విషయం మీకు అవగాహనలో ఉంటుందో వారి పట్ల మౌనంగా ఉండడం మంచిది. వాగ్వాదాన్ని చేయడం అస్సలు సరి కాదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం కొద్ది కొద్దిగా తగ్గుతూ అనిపించవచ్చు ఒక్కొక్క రోజున. ఈ రోజున ఆదాయం అంత గొప్పగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారపరమైన ఆదాయం వస్తున్న దానికి సరిపడినంత ఖర్చు దాదాపుగా ఉండేసరికి కొద్ది నిస్త్రాణగా అనిపించవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాల నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో కదలిక ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోదగినటువంటి విషయాన్ని కూడా బాగా ఆలోచిస్తూ ఉండే కారణంగా అందరూ ఛాందసం, చేదస్తం అని అనుకునే తీరు మీలో గోచరించవచ్చు. ఎవరు ఏమనుకున్నప్పటికీ మీరు ధర్మబద్ధంగా రుజువైనటువంటి విధానంలో పెడుతూ ఉంటే ఏ విధమైన కష్టము నష్టము రానే రాదు. ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఏమాత్రమూ లేదు. అయితే మీకు మీరే అనుమానపడుతూ, భ్రాంతి పడుతూ, భయపడుతూ ఉండే ఆ విధానం మీకే ఇబ్బందిని కలిగించేదిగా ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లపు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మికంగా శుభవార్తను వింటారు. ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులకి మీకు తాత్కాలికమైనటువంటి అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఆ కారణంగా అంతా అనుకూలంగానే ఉంది అని అనుకోవడం సరి ఏమాత్రము కాకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఉండే మీ సంతానానికి అనారోగ్యం దాదాపుగా 1 నెల రోజుల నుండి తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. అది అనుమానం లేకుండా శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందే అయ్యుండొచ్చు. ఏమైనప్పటికీ కూడా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యంత అవసరం. మానసికమైనటువంటి భయం ఏమాత్రము పడకుండా ఉండేలా కుటుంబ సభ్యులందరినీ కూడా ధైర్యం చెప్పి ఓదార్చండి. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి కలిగే అనారోగ్య సమస్యలు ఏమాత్రం ఉండవు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఎన్నెన్నో సమస్యలు సంపూర్ణంగా తొలగిపోయి కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ధన ఆదాయం మీద విశేషమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి ఉంటారు. ఆ కారణంగా కుటుంబ సభ్యులకి కాస్త చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికైనా సరే వినోద విహార యాత్రగా వెళ్ళినట్టయితే కొంత ఆట విడుపుగా ఉంటుందనే అభిప్రాయంతో కుటుంబ సభ్యులుంటే
మీరు కేవలం ధన ఆదాయ దృష్టితో మాత్రమే అక్కడే తిష్ట వేసి కూర్చున్నారనే ఓ నింద మీ మీద రావచ్చు. మానసిక ప్రశాంతత లేకుండా ఇంట్లో చిన్నదైనటువంటి వాక్ వివాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. సంకష్టాల చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు రసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావత ఏర్పడమే కాకుండా ఆరోగ్య సిద్ధి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రగల్భాలు పలకడం ఏమాత్రం సరికాదు. ఆర్భాటంగా ఉండడం అసలు సరికాదు. వచ్చే ఆదాయం, చేస్తున్నటువంటి ఖర్చు, వీటి గురించిన ఒక అవగాహన ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా మాత్రమే ఖర్చు చేయడం సరైనటువంటి పని. అప్పటిదాకా వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సాగుతూ ఉన్నటువంటి కాలంలో తాత్కాలికంగా కొద్ది వాయిదా పడుతుందనేటువంటి మాట తెలిసిన తర్వాత నిరుత్సాహం ఎవరికైనా సహజం. కొద్దిగా అట్లాంటి పరిస్థితే కానీ వచ్చేటట్లయితే లేదా సూచన ఉన్నట్లయితే నిరుత్సాహపడకుండా ధైర్యాన్ని తెచ్చుకోవడం అవసరం. సంకష్టాల చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి కూడా అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సహజంగా మీకు ఉండేటటువంటి ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. మాట పెద్దది చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎవరి మీదైనా చికాకు విసుగ్గా ఉండే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడే ప్రతి మాట కూడా ఆచి తూచి మాట్లాడే లక్షణం కాస్త దూకుడుతో మాట్లాడే తనంగా పరిణమించవచ్చు. అంచేత పరిస్థితికి అనుగుణంగా మాట్లాడడం ఏమైనా సరైనటువంటి పనిగా అనిపించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల్ని తాత్కాలికంగా చేయించుకోవడం, కనిష్టంగా చేయించుకోవడం అవసరం. విశేషమైనటువంటి ఆరోగ్య భంగానికి అవకాశం ఏమాత్రము లేనే లేదు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. సాహస విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అడగకుండానే సలహాలని ఇస్తూ ఉంటారు. దూరపార ప్రయాణాలని తప్పక చేయవలసిన పరిస్థితిలో ఉంటారు. అనవసరమైనటువంటి సూచనల్ని సలహాలని ఇచ్చి అందరికీ మానసికమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు కూడా. అయితే వారు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఆ మీద ఏం జరగబోతుందో దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ వినేవారందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉండే పరిస్థితి గోచరిస్తోంది. సంకష్టాల చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే మనశ్శాంతి అవుతుంది. అంతేకాక న్యాయస్థానంలో విజయ సిద్ధి అవుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా అంతటి ధైర్యం లేకుండా ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం అంత గొప్పగా ఉండకపోవచ్చు. బాగా ఆలోచించుకుని మధ్యమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా తన దగ్గర పనిచేసేటటువంటి ఆ సిబ్బందితో వచ్చినట్లయితే కొద్దిగా ఆలోచించడం అంతైనా అవసరం. వేగంగా మాట్లాడడం లేదా లెక్కల్ని తారుమారు చేస్తూ చేయడం ఇవి ఇబ్బందిని కలిగించబోయే అంశాలుగా గ్రహించుకుని తగినంతటి భద్రతని పాటిస్తూ మాత్రమే వ్యాపారాన్ని చేయడం అవసరం ఈ రోజున ఈ రాశి వారికి. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని పూజించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణం అనేది లేకుండా అయిపోతుంది. ఆర్థిక లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా కూడా ఒకరి మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. వీరి వ్యాపారం కానీ వ్యవహారం కానీ అంత పూర్తిగా ఒకరి మీద ఆధారపడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉండబోతాయనే యథార్థాన్ని అనుభవం పూర్వకంగా తెలుసుకోవాల్సిన కాలం ఇది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఆలోచించుకుని మాత్రమే మసలండి. తడిగా ఉన్నటువంటి నేల మీద వేగంగా నడిచినట్లయితే ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పడిపోయినంత మాత్రం చేత ఆ భాగానికే కాక వెళ్ళకిలా పడ్డప్పుడు తలకి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమైనటువంటి విషయాల్లోకి సామాన్యులైనటువంటి జనాన్ని రప్పించడం ఏమాత్రం సరికాకపోవచ్చు. సంకష్టార చతుర్థి సందర్భంగా ధనురాశి వారి పింగళ గణపతిని పూజించి దానిమ్మ పండు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిపోయినా లేదా వాయిదా పడిన వివాహం తప్పక అనుకూలిస్తుంది, తప్పక ముడిపడే అవకాశం అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచన హెచ్చుగా ఉంటూ ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటారు. కానీ అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి మీ మాటకి విలువ కంటే కూడా వాళ్ళకి ఇంతకుముందు నుండి ఎవరు చెప్పారో ఆ జ్యోతిషానికి సంబంధించిన గురి బాగా ఉండే కారణంగా మీరేమీ చేయలేనటువంటి స్థితిలో ఉండిపోవచ్చు. నిప్పురవ ఎక్కడైనా ఉన్నట్లయితే దానికి సరైనటువంటి వస్తువు తారసపడ్డట్లయితే ఎలా మొత్తాన్ని కాల్చివేస్తుందో అలా మీకు సరైనటువంటి మైత్ర సహాయం అంటే మిత్రుల సహాయం, ఆధ్యాత్మికంగా ఒకరున్నారు, వారు కాకుండా కార్య సాధన రహస్యాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి తోడుగా ఉన్నట్లయితే సామాన్యంగా ఉండదు మీ వ్యవహారం అనిపిస్తుంది మీ జాతకాన్ని చూస్తే. ఈ కారణంగా సమయాన్ని వ్యర్థపరచకుండా ఉండేలా చేసుకుంటూ ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించడం ఎంతైనా అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. కలిసి వచ్చే రంగు నలుపు, వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గుంఫనగా ఉండాలనే ఆలోచనలో ఉంటారు. కానీ కుటుంబ సభ్యులందరూ తరిచి ప్రశ్నలు అడుగుతూ ఉండేటటువంటి కారణంగా ఆ గుంఫనతనం పోయి మొత్తం తేటతెల్లం చేస్తారు. దాంతో తాత్కాలికమైనటువంటి విరోధభావం కుటుంబంలో ఏర్పడవచ్చు. ఒక నిజాన్ని నిజంగా ఉంచడం, ఒక అబద్ధాన్ని అబద్ధంగానే ఉంచేసి అలాగే కొనసాగించేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఒక నిజాన్ని మాట్లాడి అది అబద్ధమని చాటి లేదా ఒక అబద్ధాన్ని చెప్పి అది సరికాదనే మాటని కానీ ప్రసారం చేయదలిస్తే మీ వ్యక్తిత్వం పోవడంతో పాటు మీ విషయాన్ని అలా ప్రచారం చేసినటువంటి సంస్థకి కూడా మీ వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయక స్వామిని పూజించి దానిమ్మ పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్యమైనటువంటి భావంతో ఉంటారు. తన సంతానం ఏ ఒక్కరూ కూడా వ్యాపారపు దృష్టి కలిగి ఉండనటువంటి కారణంగా లాభాల శాతం ఎక్కువగా వేసుకునే విధానం ఉండకపోవచ్చు. అది ఆహ్వానించదగినటువంటి విషయమే తప్ప మరొకటి కానే కాదు. ఇక అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏదైనా ఒక యజ్ఞం, యాగం మొదలైనటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను చేయదలిచినట్లయితే వాటికి కావలసినటువంటి వస్తుద్రవ్యాలు ఏమున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ ప్రదేశం నుండి తీసుకువెళ్ళడం మంచిది తప్ప అక్కడెక్కడో మళ్ళీ కొనేసేయడం, 2 సార్లు అదే పూజా భారం మీద పడ్డం సరైనటువంటి అవకాశం వచ్చినట్లుగా లెక్కించుకోకూడదు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని ఆరాధించి కొబ్బరి ముక్కల్ని బెల్లం ముక్కల్ని కలిపి నైవేద్యంగా సమర్పించినట్లయితే
తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ధనలాభం కూడా కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సంకష్టహర చతుర్థి. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి దగ్గర గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే గణపతి అనుగ్రహం ద్వారా అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ పూజా మందిరంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద గరికపోచలు ఉంచాలి. ఆ బియ్యం మీద ఒక రాగి పళ్ళాన్ని ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఆ రాగి పళ్ళెంలో కొద్దిగా బియ్యం పొయ్యాలి. ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండి, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా రాగి పిండి, దానితో పాటుగా యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి, బెల్లం పొడి, కాచి చల్లార్చినటువంటి ఆవు పాలు లేదా పచ్చి ఆవు పాలు, వీటన్నిటినీ కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసి ఆ పిండి దీపాన్ని ఉంచాలి. రాగి పళ్ళెంలో ఏర్పాటు చేసిన బియ్యం మీద ఇలా ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని ఉంచి ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ గృహంలో వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం కలిగి అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు, గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే ఈ దీపం వెలిగించినప్పుడు ఆ దీపానికి హారతి ఇచ్చి ఆ దీపం దగ్గర ధూపం వేసి ఆ దీపం దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇంకొక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే గణపతి అనుగ్రహం కలిగి అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉండవు, పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే గణపతి దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం పొయ్యాలి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు ఉంచాలి. ఆ వస్త్రాన్ని మూటగట్టి గణపతి పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఉదయం పూట ఆ మూటను గణపతి పాదాల చెంత ఉంచి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలతో అర్చన చేయించుకొని గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసి గృహానికి రావాలి. సాయంకాలము గణపతి దగ్గర మళ్ళీ దీపారాధన చేసి ఆ మూటను విప్పాలి. ఆ మూటలో ఉన్నటువంటి తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు గణపతి ప్రసాదంగా స్వీకరించాలి. ఆ మూటలో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి గణపతికి నివేదనగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని కార్తీక మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆచరిస్తే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి సంకష్టహర చతుర్థి దీపం పెట్టండి, ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించండి, సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు కార్తీక బహుళ పంచమి. ఈ సందర్భంగా నాగేంద్రుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.